చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? వాళ్ళ కోసం తెనాలికి పోయి చీఎం చీఎం అన్నారు, చీ అన్నారు. చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? హాఫ్ టికెట్ మగోడు కాదు, ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి. జైలు తప్పించుకోవాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 1,39,00,000 ఒక రోజుకి ఖర్చు అవుతాం. సాక్షులు కొంతమంది చనిపోయారు అంటే నీ డబ్బు అడ్డం పెట్టుకో. నువ్వు తప్పు చేయకపోయి ఉంటే ఈ విధంగా నువ్వు ఇన్ని వాయిదాలు ఎందుకు వేసుకుంటావని ఈరోజు మేము ప్రశ్నిస్తాం. తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు. 3 రౌడీ షీటర్లు పిల్లకాయలు. ఎవరు వాళ్ళ? 3 పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. ఒక అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు. పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలుస్తాడు. ఈరోజు నేను అడుగుతున్నా, 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా? ఈ సంవత్సరం అయిన తర్వాత మందులు తీసుకొని బాగవచ్చు కదా? ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా? గాంజాయి, అమ్మాయిల్ని రేపు, పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు. నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్న పిల్లకాయడివా? నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా? వాళ్ళ కోసం తెనాలికి పోయి చీఎం చీఎం అన్నారు, చీ అన్నారు. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా. అమ్మాయిని రేప్ చేసి ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళని తిడతావా? దొంగ కేసులను పెడతావా? చెప్తావా? కొన్ని కేసులు నీ సమయంలోనే జరిగినాయి. నువ్వు ఒక రౌడీ షీటర్ అని మీ వాళ్ళే నీ హయాంలోనే అతని మీద కేసులు పడ్డాయి. ఎంత పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ మీద. ఈరోజు ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. సింపుల్ ఫ్యాక్ట్ ఏందంటే, నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడిని రోడ్లో ఈ కేసుల కోసం కొట్టాలంటే నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. ఈ రోజు నిన్ను దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? ఎందుకంటే 3 హీనుళ్ళు, 3 రౌడీ షీటర్లు, రేపులు, గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని? ఈరోజు మేము అడుగుతున్నాం, నీ గురించి మాట్లాడతాం, వాళ్ళ గురించి పక్కన పెట్టు. 31 కేసులు ఉన్నాయి నీ మీద. ఈడీ కేసులు 7, సిబిఐ కేసులు 11. ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. చెప్పుతో కొట్టాలా లేదా? నువ్వే చెప్పని అడుగుతున్నావు. సరే, 3,452 3,452 టైమ్స్ నువ్వు కోర్టు అడ్జర్న్మెంట్ తీసుకున్నావు, కోర్టులో వాయిదాలు తీసుకున్నావు. దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా? అది ఒక వరల్డ్ రికార్డ్. 3,452 సార్లు
కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్, అది మగోడు కాదు, ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం. హూ ఈజ్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ? హరీష్ సాల్వే, అభిషేక్ సాంఘ్వి, ముకుల్ రోహత్గి, ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈరోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేనివల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కొక్క లాయర్కి, నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీంకోర్టు లాయర్లు, ఒక్కొక్కరికి 12 నుంచి 25 లక్షల వరకు ఫీజులు కట్టాలి. ఒక రోజుకి కాదు, ఒక గంటకి. ఒక రోజైనా ఒక గంట అయినా ఒక్కసారి కోర్టుకు వస్తే ఒక సుప్రీంకోర్టు పెద్ద లాయర్ సుప్రీంకోర్టుకి నీ కేసు మీద వస్తే 12 నుంచి 25 కోట్ల వరకు, 25 లక్షల వరకు వాళ్ళ ఫీజు ఉంటాయి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం 6,904 కోట్ల రూపాయలు, 3,904 crores ఈరోజు ఓన్లీ లీగల్ ఫీజ్లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా. ఎందుకంటే ఈ రోజుకి ఈ కేసులు స్టార్ట్ అయ్యి 5,000 రోజులు అయింది. 5,000 రోజులు, ఒక రోజు 2 రోజులు కాదు. చిన్న కేసులు అరెస్ట్ చేస్తే కరెక్ట్గా సంవత్సరంన్నరలో కేసు తీర్పిచ్చేస్తా ఉన్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, 5,000 రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈరోజు ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు. అసలు ట్రయల్ మొదలే కాలేదు. దీనికి నిన్ను చెప్పుతో కొట్టాలా అని మేము అడుగుతున్నాం. డబ్బు అడ్డం పెట్టుకొని, అంటే జైల్లో ఉండకూడదు. జైలు తప్పించుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 1,39,00,000 ఒక రోజుకి ఖర్చు అవుతా ఉంది. ఆయన ఖర్చు పెట్టిన డబ్బులకి ఆయన ఇన్ని రోజులు బయట జైలుకి పోకుండా ట్రయల్ లేకుండా ఆపేడంటే రోజుకి 1,39,00,000. పొద్దున్నే నిద్ర లేయంగానే 1,39,00,000 పక్కన పెట్టాల జైలు బయట ఉండాలంటే. ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి, నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా? నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా అని మేము అడుగుతున్నాం. సరే, 5,000 రోజులు అంటే ఈ కేసు జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ 2004 to 2009, 2004 నుంచి 2009లో ఈ కేసులు జరిగినాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, ఆ రోజు సాక్షుల వయసు ఎంత? ఆ రోజు సాక్షుల వయసు యావరేజ్గా 50 నుంచి 55 ఏళ్ళు వేసుకుంటాం. ఈరోజు ఎంత? ఆల్మోస్ట్ 68 years, 68 ఏళ్ళకి వచ్చేసారు సాక్షులు. ఏమి గుర్తుంటాయి 5,000 రోజుల తర్వాత అని అడుగుతున్నాం. సాక్షులు కొంతమంది చనిపోయారు అంటే నీ డబ్బు అడ్డం పెట్టుకొని నువ్వు తప్పు చేయకపోయి ఉంటే ఈ విధంగా నువ్వు ఇన్ని వాయిదాలు ఎందుకు వేసుకుంటావని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా? ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా?